మన ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలంటే, డబ్బు ఎల్లప్పుడూ నిలవాలంటే ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉండాలి. మనం చేసే పనులు, మన ప్రవర్తనను బట్టే ఆ భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యంగా పాటించాల్సిన ఆ నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేవాలి. ముందుగా ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనుక గది తలుపులు తీసాకే ఇంటి సింహద్వారం తలుపులు తెరవాలి. ఈ నియమం పాటించడం శుభప్రదం. మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించటం అత్యంత శ్రేయస్కరం. ఇంటికి వచ్చే ముత్తైదువులకు తప్పకుండా పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు ఇవ్వాలి. ముఖ్యంగా పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా పూర్వజన్మల్లో చేసిన పాపాలు హరింపబడి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించాలి. పాలతో చేసిన పాయసం, కలాకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే ఆ రోజు రాత్రి భోజనం తీసుకోవాలి. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గల వారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో ఉన్న వెండి పాత్రల్ని తన సంతానానికి కూడా ఇవ్వకూడదని శాస్త్రవచనం. వెండిని ఇతరులకు ఇవ్వటం ధనాన్ని బయటకు పంపినట్టుగా భావిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలంటే మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్లి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు. తల్లిదండ్రులని లెక్క చేయని వారింట శ్రీ లక్ష్మీదేవి నిలువదు. గోళ్లు కొరికే వారింట కూడా లక్ష్మీదేవి ఉండదు. మన అలవాట్లలో, ఆచారాల్లో, నైతికతలో శుద్ధి ఉంటేనే మహాలక్ష్మీదేవి మన ఇంట శాశ్వతంగా నివాసం ఉంటుంది. ఈ నియమాలను పాటించి ఆ తల్లి చల్లని అనుగ్రహాన్ని పొందుదాం.